హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. జటోలి అనే ఊర్లో ఇక్కడ ఒక శివజీ టెంపుల్ ఉందండి. ఇది ఏషియాలోనే అతి ఎత్తైన శివజీ టెంపుల్గా చెప్తారు. దీన్ని 1973లో దీన్ని స్టార్ట్ చేశారు, అంటే నిర్మాణం స్టార్ట్ చేశారు. 2013కి ఇది పూర్తయిందండి. దగ్గర 30 సంవత్సరాలు దీని నిర్మాణ పనులు జరిగాయి. 1950వ సంవత్సరంలో ఇక్కడ ఒక స్వామీజీ వచ్చారండి. స్వామీజీ కృష్ణానంద పరమహంస స్వామీజీ 1950లో ఇక్కడికి వచ్చారు. ఈయన 1973లో ఈ టెంపుల్ నిర్మాణాన్ని చేపట్టారు. తర్వాత ఈయన 1983వ సంవత్సరంలో ఈయన సమాధి పొందారండి. అయినప్పటికీ ఈ నిర్మాణ పనులు ఆగకుండా ఈ టెంపుల్ కమిటీ ఏదైతే ఉందో నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లారు. 2013 నాటికి ఈ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. పదండి మనం కూడా ఈ టెంపుల్ని చూసి వద్దాం. ఈ ఆలయాన్ని సౌత్ ద్రవిడియన్ స్టైల్లో నిర్మించారు. ఈ ఆలయం పూర్తిగా భక్తుల నుండి సేకరించిన విరాళాలతో నిర్మించడం జరిగిందండి. ఈ టెంపుల్లో మనకి 3 పిరమిడ్స్ వంటి ఆకారాలను చూడొచ్చు. ఫస్ట్ పిరమిడ్లో గణేష్ భగవాన్ల వారిని, సెకండ్ పిరమిడ్లో శేషనాగుల వారిని, అదేవిధంగా థర్డ్ పిరమిడ్ మెయిన్ టెంపుల్ అండి. ఇందులోని ఈ మెయిన్ పిరమిడ్ ఏదైతుందో దీన్ని శిఖరాన్ని పిలుస్తారు. ఈ ఆలయం శిఖరం మీద బంగారు కలశాన్ని స్థాపించడం జరిగింది. దీనికి హెలికాప్టర్ సహాయంతో ఈ కలశాన్ని స్థాపించడం జరిగిందండి కదా. ఈ టెంపుల్ మీద మనము అనేక హిందూ దేవీ దేవత విగ్రహాలని చూడొచ్చు. మనం ఇక్కడ నుండి పైకి వెళ్దామండి. ఇక్కడ నుండి పైకి వెళ్తే మనం ఒక నీటి కుంటను చూడొచ్చండి. దీనిలో ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. దీన్ని ఇక్కడ జలకుండ అని పిలుస్తారు. దీన్ని గంగా నది వలె పవిత్రంగా భావిస్తారు. దీని వెనక ఒక కథ ఉందండి. 1950వ సంవత్సరంలో స్వామి కృష్ణానంద పరమహంస ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీటి కష్టాలు చాలా ఎక్కువగా ఉండేవండి. అప్పుడు ఈయన తపస్సు ఫలితంగా శివభగవానుల ఆశీర్వాదంతో ఇక్కడ ఒక నీటి కుంట వెలిసిందని చెప్తారు. దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. ఇదేనండి ఆ నీటి కుంట. దీన్ని ప్రజెంట్ మూసివేసి ఉంచారు. ఇక్కడ ఈ నీటితో శివునికి జలాభిషేకం చేస్తుంటారండి. ఇదండి ఈ జటోలి మహాదేవ్ టెంపుల్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.